వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ట్రాఫిక్ చూస్తుంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందా అనిపిస్తుంది. నేను ఇక్కడ ఒక 10 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నా రోడ్డు క్రాస్ చేయాలంటే. అయినా కానీ గింత అంటే గంతన గ్యాప్ దొరకలేదు నాకు. చూడండి, ఇది రైలా లేకపోతే కార్లా అనేది అర్థం కావట్లేదు. ఎంత దూరం ఉన్నదో చూడండి. అసలు సంక్రాంతి పండుగకు ఇంతమంది వాళ్ళ సొంతూర్లోకి వెళ్తున్నారంటే, ఒకప్పుడు ఒక మాట నుండే, తెలంగాణ వస్తే ఆంధ్రోళ్ళు ఎవ్వరు ఉండరు, అందరు వెళ్ళిపోతారని. ఎవరు వెళ్ళిపోతారండి? ఎవరు పనులు ఆడుకుంటాయి, ఎవరు బిజినెస్ ఆడుకుంటాయి. చూడండి, చూస్తుంటే అర్థం కావట్లేదా ఎంతమంది వెళ్తున్నారు అనేది. ఇక్కడే ఇట్లుంటే మన టోల్గేట్ దగ్గర పరిస్థితి ఏందో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. టోల్గేట్ దగ్గర అయితే చాలా అంటే చాలా వాహనాలు ఆగున్నవి. చూస్తుంటే వేల సంఖ్యలో ఉన్నట్టే కొడుతున్నది. ప్రతి సంవత్సరం అయితే పండగకు 2 రోజుల ముందు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పేసి టోల్ గేట్లు అయితే ఎత్తేయడం జరుగుతుంది. బహుశా ఈసారి సెకండ్ సాటర్డే ఒకటి, సండే ఒకటి రావడం వల్ల ముందే హాలిడేస్ వచ్చినాయి. కావున బహుశా రేపటి నుంచి టోల్ గేట్లను ఎత్తేయడం జరుగుతుండొచ్చు. ఎత్తేయాలని కోరుకుందాము, ఎందుకంటే వీళ్ళ బాధ చూస్తుంటే అలా ఉన్నది. ఎంత లేట్ అయినా ఏం లేదు, కానీ నిదానంగా వెళ్ళి ఇంటికైతే వెళ్ళండి. హ్యాపీ జర్నీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.